రాక్షసుడితో వివాహం. పూర్వం స్వర్ణపురిని ధర్మవర్ధండనే రాజు పాలించేవాడు. ఆయన కుమార్తె సువర్ణసుందరి గొప్ప సౌందర్యవతి. కౌండిన్యపురిని పాలించే సర్పదష్టుడికి చారుల ద్వారా ఆమెను గురించి తెలిసింది. వెంటనే అతడికి సువర్ణసుందరిని వివాహమాడాలన్న కోరిక కలిగి దూత ద్వారా ధర్మవర్ధండికి కబురు పంపాడు. స్వర్ణపురి కంటే కౌండిన్యపురి పెద్ద రాజ్యం. సర్పదష్టుడు ధర్మవర్ధండి కంటే అన్ని విధాలా బలవంతుడు. అయినా రెట్టింపు వయసున్న సర్పదష్టుడికి కుమార్తెను రెండవ భార్యగా పంపడం ధర్మవర్ధండికి ఇష్టం లేదు. అందువల్ల ఆయన మర్యాదపూర్వకంగానే సర్పదష్టుడి కోరికను తిరస్కరించాడు. సహజ అహంకారి దుష్టుడు అయిన సర్పదష్టుడికిది అవమానకరంగా తోచింది. వెంటనే అతడు సేనలతో స్వర్ణపురిపైన దండెత్తి ధర్మవర్ధండిని ఓడించి ఆయనను భార్యను చెరసాలలో పెట్టించాడు. తర్వాత అతడు సువర్ణసుందరిని కలుసుకుని, నీ సౌందర్యాన్ని గురించి విన్న క్షణంలోనే నిన్ను వివాహమాడాలన్న కోరిక కలిగింది. ఇష్టపూర్వకంగా నన్ను వివాహమాడావంటే నీ తల్లిదండ్రులను చెరసాల నుంచి విడిపించి రాజ్యం తిరిగి ఇచ్చివేస్తాను. కాదంటే బలవంతంగానైనా నిన్ను వివాహమాడక మానను అన్నాడు. ఇందుకు సువర్ణసుందరి కోపంగా, పుష్పాన్ని బలవంతంగా వికసింపచేయలేమన్న సత్యాన్ని గ్రహించలేని మూర్ఖుడివి నువ్వు. తప్పనిసరైతే నరభక్షకుడైన రాక్షసుడినైనా వివాహమాడతాను గాని నీ వంటి దుష్టుణ్ణి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ వివాహమాడను అని జవాబిచ్చింది. ఈ జవాబుకు సర్పదష్టుడు మండిపడి, నీకు 1 రోజులు గడువిస్తున్నాను. ఈ లోపల మనసు మార్చుకోకపోయావో బలవంతంగా నీ మెడలో తాళి కడతాను, నీ తల్లిదండ్రులకు ఉరిశిక్ష విధిస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఒక రాక్షసుడు సువర్ణసుందరి ఎదుట ప్రత్యక్షమై, నేను కంచుకుడనే రాక్షసుణ్ణి, ఇటుగా పోతూ నీ పలుకులు ఆలకించి వచ్చాను, నన్ను పెళ్ళాడు అన్నాడు. సువర్ణసుందరి తెల్లబోయి, ఇదేమిటి, మాట వరసకు ఏదో అన్నంత మాత్రాన నిన్ను పెళ్ళాడతాన్ని ఎలా అనుకున్నావు? మానవకాంతకు రాక్షసుడికి ఎలా పొత్తు కుదురుతుంది అన్నది. నువ్వు రాకుమారివి, ఆడిన మాట తప్పరాదు అన్నాడు రాక్షసుడు. ఒక పక్క సర్పదష్టుడి దౌర్జన్యానికి తోడుగా ఈ రాక్షసుడి పీడ కూడా వచ్చిపడినందుకు సువర్ణసుందరి కొంతసేపు విచారించి చివరికి వాడితో, నన్ను వివాహమాడాలంటే నువ్వు 3 షరతులకు ఆమోదం తెలపాలి అన్నది. ఏమిటా షరతులు అని అడిగాడు కంచుకుడు ఆదుర్దాగా. మొదటిది, తక్షణం నువ్వు మాంసభక్షణ మానేయాలి. రెండవది, నీ హింసా ప్రవృత్తిని వదులుకోవాలి. మూడవది, మా రాజ్యంలో ఒక జీవనది ప్రవహిస్తోంది, కానీ దానికి ఒక చోట ఒక చిన్న కొండ అడ్డంగా ఉండడంతో చాలా నీరు వృధాగా సముద్రంలోకి ప్రవహిస్తోంది. నీవా కొండను తొలగిస్తే మా రాజ్యంలో మరిన్ని ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి అన్నది. కంచుకుడు షరతులన్నీ ఆలకించి, కొండను తొలగించడం క్షణాల మీద చేయగలను, కానీ మొదటి 2 షరతులే చాలా కష్టసాధ్యమైనవి. అయినా నీకోసం వాటిని సాధించి త్వరలోనే తిరిగి వస్తాను అంటూ మాయమయ్యాడు. వారం రోజులు గడిచేసరికి నదికి అడ్డుగా ఉన్న చిన్న కొండ తొలగింపబడిందని సువర్ణసుందరికి తెలిసింది. ఆ తర్వాత వారానికల్లా కంచుకుడు ఆమె దగ్గరికి వచ్చాడు. వాడిప్పుడు బాగా చిక్కిపోయి ఉన్నాడు. రాకుమారి వాణ్ణి కారణం అడిగింది. వాడు ముఖం దీనంగా పెట్టి, నువ్వు పెట్టిన షరతు ప్రకారం మాంసభక్షణ మానాను, కందమూలాలు తిని బతకడం కష్టంగా ఉంది అన్నాడు. కంచుక, నీ పట్టుదలకు మెచ్చాను. నిన్ను వివాహం ఆడడానికిప్పుడు నాకే అభ్యంతరమూ లేదు అని సువర్ణసుందరి వాడితో సర్పదష్టుణ్ణి గురించి చెప్పి, ముందు ఆ దుర్మార్గుడి అడ్డంకి తొలగిపోవాలి కదా, వాణ్ణి చంపు అన్నది. అందుకు కంచుకుడు కొంచెంసేపు ఆలోచించి, నాకు సర్పదష్టుణ్ణి చంపడానికి క్షణం పట్టదు, కానీ ఇప్పుడా పని చెయ్యలేను. నీ షరతు ప్రకారం నేనిప్పుడు శాంత స్వభావుణ్ణి అయిపోయాను, హింస నాకు గిట్టదు అన్నాడు. ఇది వింటూనే సువర్ణసుందరికి చాలా ఆనందం కలిగింది. తన కోసం వాడు తన రాక్షస ప్రవృత్తినే మార్చుకున్నాడు. తొలిసారిగా ఆమెకు వాడిపై ఇష్టం కలిగింది. ఆమె 1-2 క్షణాలు ఆలోచించి కంచుకుడితో, సర్పదష్టుడు జీవించి ఉన్నంతకాలం మన వివాహం సాధ్యపడదు. వాడు అన్యాయంగా మా రాజ్యాన్ని కబళించి నా తల్లిదండ్రులను చెరసాలలో బంధించి నన్ను బలవంతంగా పెళ్లాడాలని చూస్తున్నాడు. అలాంటి వాణ్ణి చంపడం వల్ల నీ వ్రతానికి భంగం కలుగుతుందనుకోకు అన్నది. అయినా కంచుకుడు అంగీకరించక, దుష్టుణ్ణి చంపడం తప్పు కాకపోవచ్చు, కానీ నాకెలాంటి హాని తలపెట్టని వాణ్ణి చంపి
నిన్ను పెళ్లాడడం అంటే అది స్వార్థం కిందకి వస్తుంది. అందువల్ల నేను ఆ పని చెయ్యలేను అన్నాడు. సువర్ణసుందరి వెంటనే అతడికి ఏమీ జవాబివ్వలేక, సరే నన్ను కొంచెం ఆలోచించుకొని 1 వారం తర్వాత ఈ ఉద్యానవనంలోనే కనిపించు అన్నది. వారం గడిచింది. సువర్ణసుందరి ఉద్యానంలోని ఒక చెట్టు కింద కూర్చుని ఏమి చేయడమా అని ఆలోచిస్తుండగా కంచుకుడు అక్కడ ప్రత్యక్షమై, రాకుమారి, ఏమాలోచించావు? ఏమిటి నీ నిర్ణయం అని అడిగాడు. రాకుమారి ఏదో జవాబు చెప్పబోతున్నంతలో సర్పదష్టుడు సుడిగాలిలా అక్కడికి వచ్చి రాక్షసుడికేసి సువర్ణసుందరికేసి ఒకసారి గుడ్లు రుముతూ చూసి, అంత నిర్భయంగా మాట్లాడుతున్నావు, ఎవడీ రాక్షసుడు అని సువర్ణసుందరిని ప్రశ్నించాడు. సువర్ణసుందరి ఏమీ తొట్టుపడకుండా, ఇతడు నీలాగే నన్ను వివాహమాడాలని చూస్తున్నాడు. అయితే నీ మాదిరిగా నన్ను నిర్బంధించి కాదు, ఇష్టపడితేనే అన్నది. ఆ మరుక్షణం సర్పదష్టుడు వరలోంచి కత్తిదూసి, ఓరి రాక్షసాధమా, నాతో పోటీ పడ్డానికి నీకెన్ని గుండెలు, ఇప్పుడే నిన్ను యమపురికి అతిథిగా పంపిస్తాను అంటూ కత్తితో కంచుకుడి గుండెల్లో పొడవబోయాడు. ఇది చూసి కంచుకుడు కోపోద్దీపుడై సర్పదష్టుడి చేతిలోని కత్తిని లాక్కుని సర్పదష్టుణ్ణి వడిసి పట్టుకుని పైకెత్తి గాలిలో గిరగిరా తిప్పి దూరంగా విసిరివేశాడు. ఆ పాటుకు సర్పదష్టుడు నెత్తురు కక్కుకుని అప్పటికప్పుడే మరణించాడు. తమ రాజు అలా మరణించగానే రాక్షసుడికి భయపడి కౌండిన్యపురి సేనలు స్వర్ణపురిని విడిచి పారిపోయాయి. స్వర్ణపురి రాజు, రాణి చెరసాల నుంచి విడుదల చేయబడ్డారు. జరిగింది తెలుసుకుని తమ కుమార్తె రాక్షసుణ్ణి వివాహమాడతానంటే రాజదంపతులు కలవరపడ్డారు. సర్పదష్టుడిలాంటి నరరూప రాక్షసులైన మానవుల కంటే వికృత రూపుడైన ఉత్తముడైన కంచుకుడు 1000 రెట్లు మేలన్నది సువర్ణసుందరి. రాజు ధర్మవర్ధండు ఆమె వివాహానికి అంగీకరించక తప్పలేదు. ఒక శుభముహూర్తాన సువర్ణసుందరికి కంచుకుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. ఆ సమయంలో ఒక గొప్ప వింత జరిగింది. అదేమంటే కంచుకుడు సువర్ణసుందరి మెడలో తాళి కట్టగానే వాడి రాక్షస రూపం పోయి అందాల రాకుమారుడుగా మారిపోయాడు. అందరూ అమిత ఆశ్చర్యంతో చూస్తుండగా అతడిలా చెప్పాడు, నేను వత్సల దేశపు యువరాజు విక్రమసేనుణ్ణి. గురుకులంలో విద్య ముగించుకుని దేశ పర్యటన చేస్తుండగా ఒకచోట దేవకామిని ఒక ఆమె తారసపడి నన్ను తమ లోకానికి వచ్చి వివాహమాడవలసిందిగా కోరింది. నేనందుకు అంగీకరించలేదు. ఆమె ఆగ్రహించి నన్ను రాక్షసుడి కమ్మని శపించింది. అంతటి శిక్ష విధించడం న్యాయం కాదని నేను వేడుకోగా శాంతించి, రాకుమారి ఎవరైనా నన్ను ఇష్టపడి వివాహమాడితే శాపం తొలగిపోయి నాకు తిరిగి మామూలు రూపం వస్తుందని చెప్పింది. ఇది విని అందరూ హర్షధ్వానాలు చేశారు. సువర్ణసుందరి ఆమె తల్లిదండ్రుల ఆనందానికి మేరలేకపోయింది. తర్వాత విక్రమసేనుడు సువర్ణసుందరిని తన దేశానికి తీసుకువెళ్ళాడు. కొంతకాలం జరిగాక వత్సల దేశానికే కాక ధర్మవర్ధండికి పుత్రసంతానం లేని కారణంగా స్వర్ణపురికి కూడా తానే రాజై ప్రజానురంజకంగా చాలా కాలం రాజ్యపాలన చేశాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.